Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? వైసీపీ ప్రభుత్వంలో ఆయన చెప్పిందే ఫైనల్, ఆయన చేసిందే ఫైనల్. ఒక రకంగా చెప్పాలంటే సీఎం తర్వాత సీఎం అనుకోండి. విపక్షాలు అంటుంటారో షాడో సీఎం అని, ఆ లెక్క అన్నమాట. అయితే ఆయనపై ఇంటా బయట ఎన్ని విమర్శలు వచ్చినా జాంతానై అంటున్నారు అధినేత జగన్. మరోసారి కీలక పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయన కొత్త రోల్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. వైసీపీలో ఆగని మార్పుల పరంపర, మరోసారి సజ్జలకు కీలక బాధ్యతలు, బంటుపై విమర్శలను పట్టించుకోని అధినేత, సమర్థుడని సర్టిఫికెట్ ఇచ్చేశారా? గెలుపోటములతో సంబంధం లేదు, బలాబలాలతో అస్సలు సంబంధం లేదు. విశ్వాసం, విధేయత ముఖ్యమని మరోసారి చాటి చెప్పారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరోసారి పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పదవి విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఇలాంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మరోసారి పాత నాయకత్వానికే జైకొట్టిన జగన్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సజ్జలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆయన సమర్థుడే అన్న సంకేతాలు ప్రత్యర్థులకు, పార్టీ శ్రేణులకు పంపినట్టు స్పష్టమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని ముందుండి నడిపిన జగన్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. అలా ఇలా కాదు, ఏకంగా 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టాక పార్టీ బాధ్యతలను తాను ఎంతో నమ్మిన సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టారు. అంతేకాదు ప్రభుత్వ సలహాదారుగా తన సర్కారులోనూ సజ్జలకు పెద్దపీట వేశారు. అటు ప్రభుత్వంలోనైనా ఇటు పార్టీలోనైనా సజ్జల చెబితే జగన్ చెప్పినట్టే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అధినేత ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాయకత్వాన్ని సమిష్టిగా నడిపారు సజ్జల. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో నెలకొన్న విభేదాలు, ఇతరత్ర సమస్యలన్నీ ఆయనే పరిష్కరించేవారు. ఇక ప్రతిపక్షాల విమర్శలకు సైతం జగన్ తరపున సజ్జల రామకృష్ణారెడ్డే కౌంటర్లు ఇచ్చేవారు. మొన్నటి ఎన్నికల్లోనూ దాదాపు అన్నీ తానై వ్యవహరించారు సజ్జల. ఆయన చెప్పినట్టు జగన్, జగన్ చెప్పినట్టుగా ఆయన అన్నట్టుగా సాగింది వ్యవహారం. అయితే ఘోర పరాభవం తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సొంత పార్టీలోనే సజ్జలపై ధిక్కార స్వరం వినిపించింది. ఆయన తీరుపై పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతకుముందు ఎన్నికల వేళ పార్టీని వీడిన వారు సైతం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సజ్జలనే టార్గెట్ చేశారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఏ ఒక్కరూ అధినేతను కలిసే అవకాశం లేకుండా పోయిందంటూ పార్టీని వదిలిన వారు చాలా మంది విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇక మొన్నటి ఓటమి తర్వాత సజ్జలపై విమర్శల పర్వం మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడానికి, వైసీపీలో విభేదాలకు, వివాదాలకు పార్టీ నాయకత్వం ఐక్యంగా కలిసి పనిచేయకపోవడానికి ఇలా ఒకటి కాదు, అన్నింటికీ సజ్జలనే కారణమంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం దుమ్మెత్తిపోసింది. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో అంశం ఏదైనా సరే పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సజ్జల ఫలితాల తర్వాత అసలు బయటకే రావట్లేదు. దీంతో సజ్జలను వైఎస్ జగన్ పక్కన పెట్టారు అనే చర్చ మొదలైంది. అది నిజమే అన్నట్టుగా సజ్జల సైతం పత్తా లేకుండా పోయారు. పొలిటికల్ గా దాదాపుగా సైలెంట్ అయిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అసలు అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సజ్జలను అత్యంత కీలకమైన కోఆర్డినేటర్ పదవిలో కూర్చోబెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటిదాకా సజ్జలు నిర్వహించిన ప్రధాన కార్యదర్శి పోస్టును ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్ నమ్మిన బంటును పక్కన పెట్టేశారు అన్న అనుమానం వచ్చింది. అయితే కీలకమైన పదవిని అప్పగించి మరోసారి సజ్జల సామర్థ్యంపై నమ్మకం ఉంచారని తెలుస్తోంది. పార్టీలోని చాలా మంది ఇటీవల ఓటమికి సజ్జలనే కారణమని కోపంతో ఉన్నారు. వారంతా అధినేత నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. సజ్జల నియామకం వెనుక భారీ స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు వైసీపీని నడిపించిన సజ్జలకు రాష్ట్ర పార్టీ నాయకులందరితోనూ పరిచయాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడర్ ప్లస్ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పాత వారైతేనే కరెక్ట్ అని అధినేత అనుకున్నట్టు తెలుస్తోంది. మళ్లీ కొత్త వారిని నియమిస్తే లేనిపోని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందుకే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైకమాండ్ కనుసన్నల్లో అంతా కలిసి పనిచేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనే బెటర్ అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. నమ్మిన బంటుగా ఉండే సజ్జలకు జగన్ కరెక్ట్ బాధ్యతలే అప్పగించారని ఓవర్గా అనుకుంటోంది. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే సజ్జల పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జగన్ ఆదేశాలకు విరుద్ధంగా సజ్జల ఎప్పుడూ పనిచేయలేదనే పేరుంది. కాబట్టి ఆయన సమర్థుడనే సర్టిఫికెట్ తో పాటు ఇది తాను చేసిన నియామకం అనే సంతకాన్ని క్యాడర్లో జగన్ గట్టిగా పంపినట్టు తెలుస్తోంది. మరి ఈ కొత్త రోల్లో సజ్జల పనితీరు ఎలా ఉంటుందో, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి.